వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మన టాపిక్ ఏంటంటే జేవిఎం, జేడికే, జిఆర్ఈ అంటే ఏంటి జావాలో అని డిస్కస్ చేసుకుందాం. సో ఇదేంటంటే క్లీన్గా అసలు జావా ఎలా వర్క్ అవుద్ది, ఎలా రన్ అవుద్ది బ్యాక్ ఎండ్ అంటే కంప్లీట్గా ఈరోజు తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ జేడికే, జేఆర్ఈ, జేవిఎం అంటే ఏంటో చూద్దాం. జేడికే అంటే జావా డెవలప్మెంట్ కిట్ అనమాట. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. జేవిఎం జావా వర్చువల్ మిషన్ అనమాట. సో ఈ మూడింటికి అబ్రివేషన్స్ ఇవి. సో వీటి వర్కింగ్ ఎలా ఉంటుందంటే జేడికే అంటే డెవలప్మెంట్ కిట్ అని చెప్పాను కదా. సో డెవలప్మెంట్ కిట్ అంటే ఏముంటాయి జనరల్గా, ఇది మెయిన్ బ్యాగ్ లాగా ఉంటుంది అనమాట. ఈ దీని లోపల జేఆర్ఈ, జేవిఎం అనే ఆ రెండు ఉంటాయి అనమాట. ఓకేనా, ఫస్ట్ సింపుల్గా అర్థమైపోద్ది. ఈ డయాగ్రామ్ వేస్తే ఇది ఫస్ట్ జేడికే అనమాట. ఓకే, ఇది కంప్లీట్గా జేడికే. ఇందు లోపల జేఆర్ఈ ఉంటుంది. అంటే ఇది ఒక ఎన్వైర్న్మెంట్ అనమాట. అంటే ఇది ఒక అట్మాస్ఫియర్ని తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందు లోపల జేవిఎం ఉంటుంది. ఓకేనా, ఇదనమాట దీని ప్లేస్. దీని వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్తా. దీనికంటే ముందు మనం జావా ఏమనుకుంటాం, జావా రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటాం. అది జావా ఇండిపెండెంట్ అన్నమాట. ఇస్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. అసలు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, అది ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయిందో చూద్దాం. జావా ఈజ్ ఆల్సో ఏ మోర్ సెక్యూర్ లాంగ్వేజ్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం జావాని .java అనే ఫైల్లో సేవ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఫస్ట్ .java అనే ఫైల్లో సేవ్ చేస్తాం కదా. సో ఇది మన ఒరిజినల్ కోడ్ అనమాట. ఓకే, .java అనే ఫైల్ ఉంటుంది, మన ఒరిజినల్ కోడ్ అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. అంటే ఐ మీన్ జావా కోడ్ ఎలా ఉంటుంది ఆ కోడ్ అనమాట. సో ఇది మనం ఫస్ట్ కంపైల్ చేస్తాం. జనరల్గా ఫస్ట్ కంపైల్ చేయాలి కదా. నెక్స్ట్ కంపైల్ చేస్తుంది అనమాట. సో కంపైల్ చేసిన తర్వాత ఈ కోడ్ అనేది కంపైల్ నుంచి జేఆర్ఈలోకి వెళ్తుంది. ఓకేనా, జేఆర్ఈలో ఏముంది, జేవిఎం ఉందన్నమాట. సో జేవిఎంకి వెళ్ళే ముందు కంపైల్ అయిన వెంటనే అది బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, బైట్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అని అంటే మనకు అర్థం కావు అనమాట. మిషన్కి మాత్రమే అర్థమవుతుంది, అసలు మనకు అర్థం కాదనమాట. సో .class అనే ఫైల్లో .class ఫామ్లో సేవ్ అవుద్ది అనమాట, బైట్ కోడ్గా మారుతుంది అనమాట. సో ఈ బైట్ కోడ్ వెంటనే జేవిఎంకి వెళ్తుంది. ఓకేనా, జేవిఎంకి బైట్ కోడ్ తప్ప ఏ లాంగ్వేజ్ అర్థం కాదు. ఇప్పుడు డైరెక్ట్గా జావా క్లాస్ ఇచ్చి జేవిఎం రన్ చేయమంటే జేవిఎం రన్ చేయదనమాట. సో ఇది బైట్ కోడ్ మాత్రమే అర్థమవుతుంది అనమాట జావాకి. సో ఇప్పుడు ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకైంది అంటే, మనం జేవిఎం నుంచి జేవిఎంకి ఏంటి బైట్ కోడ్ మాత్రమే అర్థమవుతుంది అనమాట. సో ఈ బైట్ కోడ్ ఎవ్రీ మిషన్కి అర్థమవుద్ది. అప్పుడు ఇది ఓఎస్లో, ఐ మీన్ మ్యాక్ ఓఎస్లో కానీ, నెక్స్ట్ విండోస్లో కానీ, నెక్స్ట్ లైనక్స్లో కానీ, ఎందులో అయినా ఏ ఓఎస్లో అయినా ఇది రన్ అవుద్ది అనమాట. ఐ మీన్ జావా కోడ్ రన్ అవుద్ది అనమాట. ఎందుకు, బైట్ కోడ్గా కన్వర్ట్ అయింది కాబట్టి, .class ఫైల్గా సేవ్ అయింది కాబట్టి. ఓకేనా, ఇందుకు ఒక్కసారి ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ జేవిఎం ద్వారా చెప్తారనమాట. అంటే ఎందుకు, ఈ జేవిఎం బైట్ కోడ్ని అర్థం చేసుకుంటుంది కాబట్టి. జావా కంపైల్ చేసిన తర్వాత బైట్ కోడ్గా జావా కోడ్ని మారుస్తుంది కాబట్టి. ఇందుకు దీన్ని రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అన్నారనమాట. అందుకు ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఫస్ట్ దీనికి జేడికే లోపల ఉండేది జేఆర్ఈ లోపల ఉండేది జేవిఎం. సో ఈ జేవిఎం వల్ల ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయింది అనమాట. సో మనకు మేజర్గా కోడ్ ఎక్కడ రన్ అవుతారా అంటే ఈ జేవిఎంలోపే అనమాట, కానీ డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా. సో ఇంకొకసారి చెప్తాను చూడండి. జేడికే నుంచి మన ఫైలు కంపైల్ అయ్యి బైట్ కోడ్గా మారుతుంది. ఆ బైట్ కోడ్ జేఆర్ఈలోకి వెళ్తుంది అనమాట. జేఆర్ఈ నుంచి ఆ బైట్ కోడ్ జేవిఎంకి వెళ్తుంది. జేవిఎం వెతుకుతుంది అనమాట, మెయిన్ మెథడ్ ఎక్కడుంది అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని మెయిన్ మెథడ్ ఉంది కదా. సో ఆ మెయిన్ మెథడ్ వెతుకుతుంది అనమాట. సో ఆ మెయిన్ మెథడ్ ఎత్తికి అక్కడి నుంచి కోడ్ రన్ చేస్తుంది అనమాట. ఆ మెయిన్ మెథడ్ దొరికిన కోడ్ రన్ చేస్తుంది అనమాట. ఓకేనా, కోడ్ రన్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఇదనమాట ఓవరాల్గా జావా ఇట్లా వర్క్ అవుద్ది. జేడీకి అంత ఇంపార్టెంట్ అనమాట.
జావాలో జేడీకేని డౌన్లోడ్ చేసుకుంటే ఈ రెండింటిని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇన్బిల్ట్గా జేఆర్ఈ జేవిఎం అనేది జేడీకేలో ఇన్బిల్ట్గా ఉంటాయి. ఓకేనా. సో ఇది అందుకు జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం అండ్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అని అంటాం. సో ఈ వీడియో ఎంతో కొంత అర్థమైంది అనిపిస్తే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.